అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 6వ మహాసభలు అంగరంగ వైభవంగా నల్లగొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పుడు గడియారం సెంటర్ నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ ఎర్ర జెండాలు, యూటీఎఫ్ జెండాలు పట్టుకొని అనేక రకాలైన విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి, ప్రభుత్వ విద్యారంగమే నిలకడగా ఉండాలి, అందరికి విద్య అందాలంటే ప్రభుత్వ రంగంలోనే ఉండాలనే నినాదాలతోనే ర్యాలీ ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసిన సోదరి ఉపాధ్యాయులందరికీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నల్లగొండ ప్రజానీకానికి కూడా మీరందరూ కూడా ఈ మహాసభలకు మీ యొక్క సహకారాన్ని అందించండి, సౌహృద్భావాన్ని వ్యక్తం చేయండి. ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి ప్రతి మనిషి కూడా పాల్గొనాలి, ప్రతి సిటిజన్ కూడా బాధ్యత వహించవలసిన అవసరం నేడు ఏర్పడ్డది. ఆ కోణంలో నేటి మహాసభలు జరుగుతున్నాయి. నేడు విద్యారంగం అంటే అంతరాల విద్య క్రమంగా పెరుగుతున్న స్థితి ఉంది. అంతరాల ఆర్థిక సామాజిక అంతరాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి మనం భావిస్తూ ఉంటే విద్యలోనే అంతరాలు సృష్టించి బాల బాలికల మస్తిష్కాలలో సమానమనే పదం లేకుండా చేస్తున్న దుస్థితి నేడు నెలకొన్నది. దాన్ని తొలగిస్తేందుకు ప్రభుత్వ విద్యారంగంలో ఏ పిల్లవాళ్ళైనా, బంట్రోత్తు కొడుకైనా, కలెక్టర్ కొడుకైనా, సామాన్య పౌరుని కొడుకైనా, రాజకీయ నాయకుల కొడుకులైనా అందరూ ఒకే బల్లే ఒకే రకమైన విద్య అందించే రకంగా కృషి కొరకు ఈ మహాసభలు జరుగుతున్నాయి. వాటిని విజయవంతం చేయడానికి 33 జిల్లాల నుంచి కార్యకర్తలు, ఉపాధ్యాయులు వచ్చారు. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుకూలంగా తగు చర్యలు తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం ప్రాథమిక పాఠశాలలన్నింటిలో కూడా కేజీ తరగతులు ఏర్పాటు చేయాలి. తరగతికో టీచర్ తరగతి గది ఉండే రకంగా ప్రైమరీ విద్యను కనుక బలోపేతం చేస్తే ఆ తర్వాత హై స్కూల్ విద్య, ఉన్నత విద్య అభివృద్ధి చెందుతుంది. ముందు పునాదిని పటిష్టం చేయమని చెప్పి కోరడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయి. అందుకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను. నమస్కారం, నా పేరు జి నాగమణి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని. ఈనాడు నల్గొండ నడిబొడ్డులో తెలంగాణ రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు జరుగుతున్నవి. దానికి ప్రారంభోత్సవంగా బతుకమ్మలను పేర్చి ర్యాలీకి ముందు భాగంలో ఉంచడం జరిగింది. ఓడి సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు నర్రా సరళ, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శిని. ఈరోజు ప్రభుత్వ విద్యారంగం నిలబడాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో పాటు ఉపాధ్యాయ రంగంగా ఈరోజు కేవలము విద్య, ఆరోగ్యం మాత్రమే ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నప్పుడు అది బాగుపడుతుంది. ప్రజలందరికీ నాణ్యమైన సమానమైన విద్య అందాలని ఈ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్గా ఈ నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ విద్యారంగానికి బలోపేతం కోసం కృషి చేస్తుంది. ఈ సభలకి మన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు అందరూ కూడా హాజరై ప్రభుత్వ విద్యారంగాన్ని కృషి కోసము టీఎస్యూటీఎఫ్గా కృషి చేస్తుందిగా మేము కోరుకుంటున్నాం. 33 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉన్నది. ఇది 3 రోజుల కార్యక్రమము. తర్వాత మన ఆకునూరి మురళి గారు కొత్తగా మనకు విద్యారంగం కోసము కమిషనర్గా ఏర్పడ్డారు. వారు కూడా ఈ మహాసభకు వచ్చి ప్రభుత్వ విద్యారంగం ఏ విధంగా ఉండాలని నిర్ణయించడము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సభలకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.